హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ జర్నీ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఎలా ఉన్నారమ్మా? అంతా హ్యాపీగా ఉన్నారు కదా? నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. మీరందరూ హ్యాపీగా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక వంటకం చేసి చూపిద్దామని మీ ముందుకు వచ్చానమ్మా. అదేంటంటే, నిన్న బజార్ నుంచి వరలక్ష్మి వ్రతానికి పూజ సామాన్ అంతా కొనుక్కొని వస్తూ ఉన్నాను అనమాట. బజార్లో వస్తుంటే టమోటాలు బండి మీద 100 రూపాయలకు 5 కేజీలని అమ్ముతున్నారు. సరే, ఈరోజు ఎట్లయినా టమోటా రైస్ చేద్దాము అని టమోటాలు తీసుకొచ్చాను. టమోటా రైస్ చేయాలనుకుంటున్నానమ్మా. అది ఎలా చేయాలి, ఏమేమి కావాలి దానికి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? రండి. నేను టమోటా రైస్ కోసం 2 గ్లాస్ బాస్మతి రైస్ 20 మినిట్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. కడిగి నానబెట్టి పెట్టాను. దానిలో కావాల్సిన టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కొంచెం మంచిగా రుచి రావడం కోసం ఒక ఆలుగడ్డ కూడా కట్ చేసి వాటర్లో వేసి పెట్టాను. అల్లం వెల్లిగడ్డ 2 స్పూన్లు, మసాలా బిర్యానీ మసాలా వేస్తాం కదా, అంతా కలిపి కొంచెం తీసుకున్నాను. 2 స్పూన్లు నెయ్యి, 3 స్పూన్లు నూనె. ఇప్పుడు మొదలు పెడదాము మనం వంట. ఆల్రెడీ వాటర్ కూడా ఈ సైడ్ బాయిల్ చేసి పెట్టుకుందాం రైస్లోకి. కాలింది రైస్, కుక్కరు ఆయిల్ వేస్తున్నా, ఘీ కూడా వేస్తున్నా. ఇవి కాగాక ఇవంతా వేసుకుందాము. కాగిన రైస్. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా. ఉల్లిపాయలు వేస్తున్నాయి. కొంచెం లేత బ్రౌన్ వచ్చాక మనం పచ్చిమిర్చి, టమాటా వేసుకున్నాం. ఇది చాలా బాగుంటుంది రైస్. అందరు ట్రై చేయొచ్చమ్మా. పిల్లలకి బాక్సులకి, స్కూల్స్ పోయేటప్పుడు బాక్సుల్లో పెట్టవచ్చు. అన్నిటికీ చాలా చాలా బాగుంటుంది రైస్. ఇది అందరూ ట్రై చేయొచ్చు, ఈజీగానే చేయొచ్చు. ఏమంత పెద్ద ఇవి పట్టవు అన్నమాట. ఉల్లిపాయలు, టమోటాలు, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ ఉంటే చాలు రైస్. మామూలు రైస్ కూడా తీసుకొని చేసుకోవచ్చు. నేను బిర్యానీ రైస్తో చేస్తున్నా. మామూలు రైస్ కూడా బాగుంటుందమ్మా. అది కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్. 1కి 2 గ్లాసు వాటర్ పోయచ్చు. ఈ టైంలో కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను అయితే నేను. కాసేపు మూత పెడదామమ్మా, కొంచెం కలర్ వచ్చే వరకు. ఈ లోపల వాటర్ ఇంకా స్టవ్ మీద పెట్టాను. ఇవి కూడా బాయిల్ అవుతాయి, వాటర్ కూడా బాయిల్ అవుతాయి. బ్రౌన్ కలర్ వస్తుంది రైస్. ఈ టైంలో మనము ఇది అల్లం వెల్లిగడ్డ వేసేద్దామమ్మా. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా.
అల్లం పచ్చివాసన పోయే వరకు వేపాలి. పచ్చివాసన పోయి మంచిగా అయ్యాక వాటర్ వేసి తర్వాత రైస్ వేసేసాం. ఈజీ రైస్ నువ్వు కూడా చేయొచ్చమ్మా. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేసానమ్మా. ఇది కలర్ మారుతూ ఉంది కదండి. ఈ టైంలో మనము టమాటాలు వేసేద్దాం. ఆలుగడ్డ ఒకటి కట్ చేసి తీసుకున్నాను కదా, అది కూడా వేసేద్దామమ్మా. స్మెల్ బాగా వస్తుంది కదా. స్మెల్ బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది మంచి స్మెల్స్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. మంచి బలము, టమోటాలు చాలా బలం కదా. మా మనవరాలు అయితే పచ్చి టమోటాలే తింటారు అమెరికాలో. తనకి చాలా ఇష్టం టమోటాలు. పిల్లలకి టమోటాలు కూడా అలవాటు చేయండి ఫ్రెండ్స్. దానిలో మంచి మంచి పోషకాలు ఉంటాయి కదా. కూరగాయలు అన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి పిల్లలకి, లేకపోతే పెద్ద అయ్యాక తినరు అన్నమాట. చిన్నపిల్లలప్పటి నుంచే బాగా అలవాటు చేయండమ్మా. అన్నీ కలిపి చేయడము స్టార్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఈజీగా తింటారు. చిన్నప్పుడు మనం అలవాటు చేయకుంటే పెద్ద అయితే వాళ్ళు తినలేరు అన్నమాట. కొద్దిసేపు మూత పెడదామమ్మా. మంట తగ్గించేసి కొద్దిసేపు మూత పెడుతున్నా. టమాటాలు ఉడుకుతూ ఉన్నాయి. కాసేపు ఉడికాక వాటర్ వేద్దాం. వాటర్ మంట పెద్దగానే పెడుతున్నా. ఇంకా బాగా ఉడకాలి. ఇంకొద్దిసేపు ఉడికితే బాగుంటుంది రైస్. ఇది పచ్చివాసన పోవాలి. టమాటా కదా, స్మెల్ బాగా వెళ్ళిపోవాలి. పచ్చివాసన వెళ్ళిపోయే వరకు మనము కలుపుతూ ఉండాలి. అప్పుడు మంచిగా టేస్ట్ బాగా వస్తుంది. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. అట్లా కాగింది రైస్. ఈ టైంలో వాటర్ వేసేస్తాం. బాయిల్ అయిన వాటరే కాబట్టి వెంటనే రైస్ కూడా వేసేయచ్చమ్మా. బాగా నానే రైస్ ఈజీగా ఉడికిపోతాయి. 1-2 విజిల్స్ చాలు కుక్కర్లో. బయట అయితే కొంచెం చూసుకోవాలి. కుక్కర్ కాబట్టి 2 విజిల్స్కి మనము కట్టేసేయచ్చు అన్నమాట. అదే గిన్నెలో చేస్తే కొంచెం చూసుకోవాలి. కొంచెం కరివేపాకు అది వేసేసి కొత్తిమీర పుదీనా కూడా వేసి మూత పెట్టేస్తాం. నైస్. ఓన్లీ 2 విజిల్స్ వస్తే చాలమ్మా. రైస్ ఉడికిందమ్మా. చూడు ఇలా వచ్చేస్తుంది టమాటా రైస్. ఇలా వేసుకొని మనం సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కలర్ కానీ రుచి కానీ అంతా బాగుంటుందమ్మా. అందరు ట్రై చేయండి. టమోటా రైస్ తయారైపోయిందమ్మా. అందరూ ట్రై చేయండి. చేసి అది ఎలా ఉందో కొంచెం కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్?
ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ నాన్న, బాయ్.